ఒక బ్రేకింగ్ అందుతోంది. తమిళ రాజకీయ సినీ రంగంలో విషాదం నెలకొంది. డిఎండికే అధినేత నటుడు విజయకాంత్ కన్నుమూశారు. అనారోగ్యంతో విజయకాంత్ కన్నుమూశారు. చెన్నైలో మియోట్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు విజయకాంత్. ఆయన మృతితో మియోట్ ఆసుపత్రికి చేరుకుంటున్నారు అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు. విజయకాంత్ వయసు 71 ఏళ్లు. తమిళ అగ్ర హీరోల్లో ఒకరిగా గుర్తింపు పొందిన విజయకాంత్ దాదాపుగా 18 ఏళ్ల క్రితం దేశీయ మురుపొక్కు ద్రవిడ కళగం పేరుతో పార్టీ పెట్టారు. అయితే సినిమాల్లో రాణించిన స్థాయిలో రాజకీయాలపై తనదైన ముద్ర వేయలేకపోయారు విజయకాంత్. అయినప్పటికీ డిఎండికేను ఏ పార్టీలో కూడా విలీనం చేయకుండా స్వతంత్రంగానే నడిపారు. కొన్నేళ్లుగా విజయకాంత్ తరచుగా అనారోగ్యం పాలవుతున్నారు. పలుమార్లు ఆసుపత్రిలో చేరారు. అనారోగ్యం కారణంగా రాజకీయాలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించలేకపోయారు. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి వెంకట్ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. వెంకట్, ఈరోజు 6 గంటల ప్రాంతంలో తమిళ నటుడు, రాజకీయ నాయకుడు కెప్టెన్ విజయకాంత్ మరణించడం జరిగింది. ఆయన 2 days బ్యాక్ కరోనా సోకటంతో ఆయన హాస్పిటల్లో జాయిన్ చేశారు ఫ్యామిలీ. అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఆయన చాలా వరకు కూడా అనారోగ్యంతో బాధపడుతున్న పరిస్థితి అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆయనకి కిడ్నీలు 2 కూడా పాడవటంతో ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్న పరిస్థితుల్లోనే ప్రతిసారి కూడా ఆయన సింగపూర్, ఇతర దేశాలకు కూడా వెళ్ళేసి ట్రీట్మెంట్ తీసుకోవటం రావటం జరుగుతుంది. అలా ఉన్నటువంటి విజయకాంత్ అనారోగ్యంతో బాధపడుతూనే తన యొక్క పార్టీని కూడా ఆయన నడుపుకుంటూ రావటం జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇటీవలనే ఆయనకి లంగ్స్ ఇన్ఫెక్షన్ కూడా బాగా రావడంతో ఆయన హాస్పిటల్ కూడా జాయిన్ చేయడం జరిగింది. కుటుంబ సభ్యులు ఆయన కోలుకొని 1 week బ్యాక్ ఆయన్ని డిశ్చార్జ్ కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత పార్టీ కార్యకలాపాలకు కూడా సంబంధించి ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఆ మీటింగ్ లో విజయకాంత్ కూడా చాలా సిక్ అయిపోయినటువంటి పరిస్థితిని చూసి అక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలు కానీ మిగతా వాళ్ళందరూ కూడా అభిమానులు కూడా చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకున్నటువంటి పరిస్థితి అయితే కూడా ఉందని చెప్పవచ్చు. అప్పటి నుంచి కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటున్న ఈ టైంలో మళ్ళీ ఆయనకి కరోనా సోకడంతో 2 days బ్యాక్ ఆయన మళ్ళీ హాస్పిటల్కి తీసుకోవడం అనేది జరిగింది. కానీ ఆయన యొక్క ఆరోగ్యం విషమించేసి ఈ రోజు ఉదయం తెల్లవారుజామున ఆయన మరణించడం జరిగింది. ఆయన యొక్క మరణ వార్తను విన్నటువంటి వెంటనే ఆయన అభిమానులు మొత్తం కూడా ఇప్పుడు చెన్నైలోనే ఎక్కడైతే హాస్పిటల్ ఉందో అక్కడ కూడా మొత్తం కూడా వెళ్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. కానీ విజయకాంత్ ఒక నటుడుగా, హీరోగా తనకంటూ ఒక పేరు కూడా తెచ్చుకోవడం జరిగింది. ఎందుకంటే కెప్టెన్ విజయకాంత్ అంటేనే తమిళనాడులో ఒక సంచలనమైనటువంటి ఒక అగ్ర నటుల్లో చెప్పుకోవచ్చు. రజనీకాంత్ తర్వాత కమల్ హాసన్ తర్వాత కూడా అంతకు తగ్గ విధంగానే విజయకాంత్ కూడా పేరు తెచ్చుకోవడం జరిగింది. అలాంటి విజయకాంత్ సొంతంగా పార్టీ కూడా పెట్టుకుని, రాజకీయ పార్టీ పెట్టుకుని కూడా దాన్ని నడిపిస్తున్నటువంటి పరిస్థితి. చాలా అగ్రెసివ్ క్యారెక్టర్ లో విజయకాంత్ మనకు కనిపించారు. అంటే తమిళ్లో హీరోలో, తెలుగులో కూడా మనకి ఆయనకు అభిమానులు ఉండటం చూసాం. అటు తమిళనాడులో, ఇటు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా. సో ఆయన కుటుంబం ఏంటి, ఆయనకి ఎవరెవరు అంటే కుటుంబ సభ్యులు ఎవరెవరు ఇప్పుడు ఎక్కడున్నారు, హాస్పిటల్లో ఉన్నారా, ఆయన పార్థివ దేహాన్ని ఆయన స్వగృహానికి తరలించారా, అభిమానులు, కార్యకర్తల సందర్శనార్థం ఎక్కడ ఉంచబోతున్నారు పార్థివ దేహాన్ని? ప్రస్తుతం ఏంటంటే ఆయన కరోనాతో చనిపోవడంతో ఆయన యొక్క పార్థివ దేహాన్ని అంటే అభిమాన సందర్శనార్థం కూడా పెట్టే పరిస్థితి అయితే లేదని కూడా తెలుస్తుంది. ఎందుకంటే కరోనాతో చనిపోయినటువంటి వ్యక్తికి ఆ గైడ్ లైన్స్ కి సంబంధించి మొత్తం కూడా అంత్యక్రియలు కూడా నిర్వహిస్తారు. కాబట్టి ప్రస్తుతం అయితే అభిమానులు కూడా ఎవరు కూడా రావద్దని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఆయన యొక్క పార్థివ దేహాన్ని ఇంటికి కూడా తీసుకోకుండానే డైరెక్ట్ గానే శ్మశాన వాటికి కూడా తీసుకెళ్లే ఈ రోజే అంత్యక్రియలు జరుపుతారా వెంకట్? తప్పనిసరి పరిస్థితిగా, ఎందుకంటే ఆయన కరోనాతో చనిపోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం చూస్తుంటే దేశవ్యాప్తంగా కూడా కరోనా ఎఫెక్ట్ బాగా ఉండటంతో ఇలాంటి సిచ్యువేషన్ ఇంకా పెరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. సో ఇంకా ఇది చాలా మంది కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా అభిమానులు రావద్దని, రాజకీయ నాయకులు కూడా రావద్దని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఇప్పటికే విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది. ఆయన అయితే ఎప్పుడైతే చనిపోవడం జరిగిందో ఇప్పుడు ఆయనకు ఆ కరోనాకు సంబంధించి కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి కదా, దానికి తగ్గట్టుగానే మొత్తం కూడా ఫార్మాలిటీస్ పూర్తి చేసి ఆయన యొక్క అంత్యక్రియలు కూడా నిర్వహించబోతున్నారు. కుటుంబ సభ్యులు కానీ తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా బయట నుంచి కూడా వచ్చే అవకాశం కూడా లేనట్టుగానే తెలుస్తుంది. కృప. రైట్ వెంకట్, మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి మురళి సిద్ధంగా ఉన్నారు. మురళి, డిఎండికేను ఏ పార్టీలో కూడా విలీనం చేయకుండా డిఎండికేను ఏ పార్టీలో కూడా విలీనం చేయకుండా స్వతంత్రంగానే నడుపుకుంటూ వచ్చారు విజయకాంత్. మరి ఈ పార్టీ పగ్గాలు నెక్స్ట్ ఎవరికి అప్పగించబోతున్నారు? దీనిపై ఏమైనా ముందుగా పార్టీలో ఎటువంటి చర్చ ఏమైనా జరిగిందా? ప్రస్తుతం విజయకాంత్ పార్థివ దేహం హాస్పిటల్లోనే ఉందా? మీరు అన్నట్లుగా విజయకాంత్ పార్థివ దేహం ప్రస్తుతం మియట్ హాస్పిటల్లోనే ఉంది.
ఆయన నిన్న రాత్రి హాస్పిటల్ వచ్చి అత్యవసర చికిత్స కోసం అడ్మిట్ అవ్వడం జరిగింది. ఆయన లంగ్స్ నిజానికి ఆయనకి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కూడా జరిగింది. లంగ్స్ ఫెయిల్యూర్ సమస్యతో బాధపడుతూ చాలా ఏళ్లుగా విజయకాంత్ తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వస్తున్నారు. ఇక మీరు అన్నట్లు ఇది వరకు అంటే ఒక హీరోగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడుగా తమిళనాట విశేష గుర్తింపు పొందిన వ్యక్తి నా విజయకాంత్. కెప్టెన్ సినిమాగా ఆయనకు లక్షలాది మంది అభిమానులు సంపాదించి పెట్టింది. చివరకు ఆయన పేరే కెప్టెన్ విజయకాంత్ గా నామకరణం కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన డిఎండికే ఆయన ఒక సొంతంగా రాజకీయ పార్టీని కూడా స్థాపించారు. 2011 నుంచి 2016 వరకు తమిళనాడు శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు పనిచేశారు. 2 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి విరుదాచలం నుంచి, మరోసారి రిషివండియం నుంచి, 2 నియోజకవర్గాల నుంచి కూడా విజయకాంత్ ఎమ్మెల్యేగా పనిచేశారు. అయితే ఆయన అనారోగ్యం పడిన తర్వాత ఆయన భార్య ప్రేమలత విజయకాంత్ మొత్తంగా చాలా ఏళ్లుగా పార్టీ వ్యవహారాలను ప్రేమలత విజయకాంతే చూస్తూ ఉన్నారు. పార్టీ కార్యకర్తలు సమావేశం నిర్వహిస్తూ వస్తున్నారు. విజయకాంత్ ఆరోగ్యానికి సంబంధించి ఎప్పటికప్పుడు ట్విట్టర్ ద్వారా సమాచారాలంతా కూడా ప్రేమలత విజయకాంత్ అందిస్తూ వచ్చారు. అయితే ఇవాళ మార్నింగ్ ఆయనకి నిజానికి అర్ధరాత్రి దాటిన తర్వాత ఆయనకి కోవిడ్ టెస్ట్ చేశారు. కోవిడ్ పాజిటివ్ గా తేలింది. ఈ నేపథ్యంలో తెల్లవారుజామున 6 గంటల ప్రాంతంలో విజయకాంత్ హాస్పిటల్లోనే తుది శ్వాస విడిచారు. మరి నిజానికి ఆయన కోవిడ్ బారిన పడి మరణించిన నేపథ్యంలో ఆయన పార్థివ దేహాన్ని నేరుగా ఖననం చేస్తారా లేక ఇంటికి తీసుకెళ్తారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. చాలా వరకు ఇంటికి తీసుకెళ్లే అవకాశాలు లేవు. కోవిడ్ ప్రోటోకాల్ కూడా పాటించాల్సిన నేపథ్యంలో ఫ్యాన్స్ కూడా ఎవరు అక్కడికి రావద్దని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మొత్తంగా విజయకాంత్ మరణం అనేది లక్షలాది మంది ఆయన అభిమానులకు ఒక్కసారిగా వారంతా కూడా శోక సంద్రంలో ముంచిందని చెప్పక తప్పదు. విజయకాంత్ కు లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. రజనీకాంత్, అట్లాగే కమల్ హాసన్, ఆ తర్వాత ఆ స్థాయిలో అభిమాన గణాన్ని సంపాదించుకున్న ఒక యాక్షన్ హీరోగా విజయకాంత్ కు గుర్తింపు ఉంది. ఆ స్థాయిలో తను ఏదైతే కెప్టెన్ ప్రభాకర్ సినిమా తమిళనాట భారీ సంచలన విజయం సాధించింది. తెలుగులో కూడా విడుదలై తెలుగులో కూడా అద్భుత విజయాన్ని సాధించింది. వీరప్పన్కు సంబంధించిన కథా చిత్రం అది. ఆ చిత్రం తర్వాతే ఆయన పేరు కెప్టెన్ గా నామకరణం కూడా చేయడం జరిగింది. కెప్టెన్ విజయకాంత్ మరణం మాత్రం అభిమానులంతా కూడా తీవ్ర శోకసంద్రంలో ముంచిందని చెప్పక తప్పదు. మురళి, అంత్యక్రియలు కూడా ఈ రోజే జరుపుతారన్న సమాచారం అందుతోంది. స్వగృహానికి కూడా కాకుండా నేరుగా అంత్యక్రియలు జరిపేందుకు తీసుకువెళ్తారని. అయితే కార్యకర్తల కోసం, అభిమానుల కోసం ఇంకా సందర్శనార్థం ఏమీ కూడా ఏర్పాట్లు చేయనట్లేనా? ఇప్పటి వరకు కూడా అట్లాంటి ప్రకటన లేదు. ఆసుపత్రి నుంచి ఆయన మరణానికి సంబంధించిన అధికారిక ప్రకటన అయితే వెలువడింది. తమిళనాడు సర్కార్ కూడా అఫీషియల్ గా దీన్ని డిక్లేర్ చేసినట్టుగా అయింది. అయితే మీరు అన్నట్లుగా ఆయన పార్థివ దేహాన్ని సందర్శనం కోసం ఉంచుతారా లేక నేరుగా అంత్యక్రియలు ఏర్పాటు చేస్తారనేది మాత్రం మరి కాసేపట్లోనే తెలిసే అవకాశం ఉంది. మొత్తంగా విజయకాంత్ చాలా కాలంగా అనారోగ్యం బారిన పడ్డారు. ఆయన పూర్తిగా సిక్ అయిపోయారు. మధ్యలో 2-3 సార్లు పార్టీ కార్యక్రమాలకు ఆయన హాజరైనప్పుడు కూడా ఆయన చూసి ఫ్యాన్స్ అంతా కూడా ఒక ఇంత కలవరానికి గురయ్యారు. కెప్టెన్ విజయకాంత్ ఎలా ఉండేవాడు, ఇప్పుడు ఇతను ఎలా ఉండేవాడు తలుచుకొని కూడా చాలా ఆవేదన చెందిన పరిస్థితి. కానీ ఆయన అనారోగ్యం బారిన పడ్డప్పటికీ తన 70 ఏళ్లు దాటినప్పటికీ తాను నెట్టుకునే వస్తూ వచ్చారు. అయితే మధ్యలో ఆయనకి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ జరిగింది. ఒక కిడ్నీ పూర్తిగా పాడవడంతో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ జరిగింది. అట్లాగే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో పాటుపడుతున్నారు. మియట్ హాస్పిటల్లో దాదాపు ఈ 2-3 ఏళ్లలో దాదాపు 6-7 సార్లు ఆయన అడ్మిట్ కావడం జరిగింది. అయితే నిన్న అడ్మిట్ కావడం, ఇవాళ కోవిడ్ పాజిటివ్ గా తేలడంతో ఆయన మరణించినట్లుగా ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. అయితే అంత్యక్రియలకు సంబంధించిన తుది ప్రకటన మాత్రం మరి కాసేపట్లో కుటుంబీకుల నుంచి అవకాశం ఉంది. కోవిడ్ పాజిటివ్ అని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసిన నేపథ్యంలో ఇక ఆయన పార్థివ దేహాన్ని సందర్శనకు ఉంచడం అనేది అనుమానమే. ఓకే మురళి. సో విజయకాంత్ అంటే కెప్టెన్ విజయకాంత్ గానే అందరూ పిలుచుకుంటూ ఉంటారు. ఆయనకు భార్య ప్రేమలత, 2 కుమారులు ఉన్నారు. ఒక కుమారుడైతే హీరోగా కూడా కొన్ని సినిమాలు చేశారు. అయితే ప్రస్తుతం అయితే పార్థివ దేహం హాస్పిటల్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి కార్యకర్తల కోసం, అభిమానుల సందర్శనార్థం పార్థివ దేహాన్ని ఉంచుతారా లేదా అనేది ఒక అధికారిక ప్రకటన అయితే వెలువడాల్సింది. తమిళ రాజకీయ సినీ రంగంలో విషాదం నెలకొంది. డిఎండికే అధినేత నటుడు విజయకాంత్ కన్నుమూశారు. అనారోగ్యంతో విజయకాంత్ కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నారు. హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత కోలుకుని వస్తా అంటూ ఆయన చెప్పారు. ఆయన భార్య ప్రేమలతో కూడా ఈ మేరకు ట్వీట్ చేశారు. అయితే చెన్నైలో మియోట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు విజయకాంత్. ఆయన మృతితో మియోట్ ఆసుపత్రికి చేరుకుంటున్నారు అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు. విజయకాంత్ వయసు 71 ఏళ్లు. తమిళ అగ్ర హీరోల్లో ఒకరిగా గుర్తింపు పొందారు విజయకాంత్. దాదాపుగా 18 ఏళ్ల క్రితం దేశీయ మురుపొక్కు ద్రవిడ కళగం పేరుతో పార్టీని పెట్టారు. అయితే
సినిమాల్లో రాణించిన స్థాయిలో రాజకీయాలపై తనదైన ముద్ర వేయలేకపోయారు విజయకాంత్. అయినప్పటికీ కూడా అలుపెరగని పోరాటం చేశారు. పార్టీని ఒక్కడే నడిపించారు. అయినప్పటికీ డీఎండీకేను ఏ పార్టీలో కూడా విలీనం చేయకుండా స్వతంత్రంగానే నడిపారు. కొన్నేళ్లుగా విజయకాంత్ తరచుగా అనారోగ్యం పాలవుతున్నారు. పలుమార్లు ఆసుపత్రిలో కూడా చేరారు. అనారోగ్యం కారణంగా రాజకీయాలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించలేకపోయారు.